భారతదేశంలో కోట్లాది మంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టెల పొయ్యి నుంచి దూరంగా ఉండండి అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎల్పీజీ గ్యాస్ పథకాలను, దీపం పథకం, మరే ఇతర పథకాలతో అయినా సరే ఈరోజు మారుమూల పల్లెటూరులో కూడా గ్యాస్ బండలు వాడటం సహజమైపోయింది. అయితే ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఎల్పీజీ మనకి షార్టేజ్ వచ్చింది. ఎందుకంటే మనకి ఎక్కువగా గ్యాస్ లభ్యత అనేది బయట దేశాల నుంచే వస్తుంది. అది గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అక్కడ యుద్ధం జరగడంతో అక్కడి నుంచి వచ్చే గ్యాస్ ఆగిపోయిందనమాట. అయితే ఈ మధ్య కాలంలో భారతదేశం ఇరాన్ ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. ఈ చర్చల ఫలితంగా భారతదేశానికి చెందిన శివాలిక్ మరియు నందాదేవి అనే గ్యాస్ ఎల్పీజీ ట్యాంకర్లు హర్మోస్ జలసంధిని దాటినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇవి మొత్తం కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కి తీసుకువచ్చే అవకాశం ఉందని, ఇది భారతదేశంలో 1-2 రోజులకు, అంటే భారతదేశం మొత్తానికి 1-2 రోజులకు సరిపోయే ఎల్పీజీ డిమాండ్ని తీరుస్తుందని, అయితే ఇవి మార్చి 14, 2026 నాటికి హర్మోస్ జలసంధిని దాటాయని తెలుస్తుంది. శివాలిక్ ముందుగా దాటింది, తర్వాత నందాదేవి దాటినట్టుగా తెలుస్తుంది. ఇవి మన భారతీయ తీరానికి వచ్చేసరికి మార్చి 14, 15 తారీఖులు అవుతాయని, ఇవి హర్మోస్ జలసంధిని దాటిన వెంటనే భారతీయ నౌకాదళానికి సంబంధించిన 2 క్లాసిక్ డిస్ట్రాయర్లు వాటికి రక్షణగా ఉంటాయని తెలుస్తుంది. దీంతో భారతదేశంలో ఒక రకంగా గ్యాస్ కష్టాలు కొంతమేర తీరినట్లుగా తెలుస్తుంది.